గురు ఇదివరకు లిస్ట్ అండ్ టపుల్ గురించి మంచి ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశావు కదా, సో అలాగే సెట్ అండ్ డిక్షనరీ గురించి చెప్పొచ్చు కదా. సరే చెప్తా విను. సెట్ అనేది పైథాన్ లో వన్ ఆఫ్ ద డేటా టైప్. ఇది అన్ఆర్డర్డ్. అన్ఆర్డర్డ్ అంటే ఏంటి గురు? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఏటీఎం మెషిన్ ముందు నుంచి క్యూ లాంటిది. ఎవడు ఎప్పుడు వస్తాడో, లైన్ మధ్యలోకి ఎవడు ఎప్పుడు దూరతాడో కూడా తెలియదు. అదే సెట్. జనరల్ గా సెట్ ని కర్లీ బ్రేసెస్ తో డిక్లేర్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా ఒక సెట్ ని తీసుకొని రన్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను 1 2 3 8 4 అనే సెట్ ని తీసుకున్నా. సో దీన్ని రన్ చేస్తా. చూసారా, ఒక్కోసారి రన్ చేస్తుంటే అవుట్పుట్ ఇంకోలా వస్తుంది కదా, ఆర్డర్ మారిపోతుంది కదా. సో అందుకే సెట్ ని ఏటీఎం మెషిన్ ముందు నుంచి క్యూ తో పోల్చా. ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. అండ్ ఇంకోటి, సెట్ లో డూప్లికేట్స్ అనేవి ఉండవు. ఒక సినిమా టికెట్ తో ఒకటే చూడాలన్నా సెట్ లో ఒక్కొక్కరికి ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. డూప్లికేట్ స్టోర్ చేద్దామంటే అస్సలు కుదరదు. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి డిక్షనరీ. ఓ ఇది నాకు తెలుసు గురు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీయేగా. నీ మొహం. డిక్షనరీ అనేది పైథాన్ లో వన్ ఆఫ్ ద డేటా టైప్. దీనిలో కీ వాల్యూ పేర్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది వరకు లిస్ట్ అండ్ టపుల్ లో స్టోర్ చేసుకున్నట్లు సింగిల్ ఐటమ్స్ కాకుండా డేటాని ఇందులో కీ వాల్యూ పేర్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. డిక్షనరీని జనరల్ కర్లీ బ్రేసెస్ తో డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిక్షనరీని తీసుకుందాం. సో ఇందులో నేమ్, ఏజ్, ప్లేస్ అనే ఒక డిక్షనరీ తీసుకున్నాం. దీనిలో వాల్యూస్ వచ్చి తరుణ్ 20 బెంగళూరు. సో ఇందులో నేమ్, ఏజ్, ప్లేస్ అనేది కీస్ అయితే తరుణ్ 20 బెంగళూరు అనేది వాడుకున్న వాల్యూ. సో అదనమాట కీ వాల్యూ పేర్స్ అంటే. ఏదైనా రియల్ ఎగ్జాంపుల్ చెప్పు గురు. సింపుల్ గా మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ ని డిక్షనరీతో కంపేర్ చేయొచ్చు. అందులో కాంటాక్ట్ నేమ్ కీ అనుకుంటే దానికి రిలేటెడ్ ఫోన్ నెంబర్ వచ్చేసి వాల్యూ అన్నట్టు. అలాగే ఒకే కీ నేమ్ తో ఇంకో కీని క్రియేట్ చేయలేవు. డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ డిక్షనరీ. ఇక లాస్ట్ గా మిగిలిన డేటా టైప్ వచ్చేసి బులియన్. ఇది చాలా సింపుల్. బులియన్ లో ఏది పడితే అది స్టోర్ చేసుకోవడం కుదరదు. అయితే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మ పర్మిషన్ అనే వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను. దీనిలో ట్రూ అనే బులియన్ ఫీల్డ్ నేను స్టోర్ చేసుకున్నాను. ఇఫ్ అమ్మ పర్మిషన్ ఈక్వల్స్ టు ట్రూ, ఒకవేళ అమ్మ పర్మిషన్ ఇస్తే మూవీకి ఫ్రెండ్స్ తో వెళ్ళాను, ఆర్ ఎల్స్ మూసుకుని ఇంట్లో కూర్చో అన్నట్టు. సో ఇక్కడ ఉన్న దాని పరంగా చూసుకుంటే మూవీకి వెళ్ళానే వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ అమ్మ పర్మిషన్ ఈక్వల్స్ టు ట్రూ అని నేను డిక్లేర్ చేశా కాబట్టి. సో ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది బులియన్ ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు.